తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ధృవిక్రమ్ అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ అలాగే ధృవిక్రమ్ ఇద్దరు గురించి వచ్చినటువంటి బ్రేకప్ లో ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి కూడా న్యూస్ అనేది బయటికి రాలేదు. ఇద్దరు కూడా ఎక్కడ కూడా చెప్పినట్టు లేదు. ఇక్కడ అనుపమ చూస్తే అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి మాటలే బ్రేకప్ గురించి చెప్పినటువంటి క్లారిఫికేషన్. అలాగే తన తండ్రి పేరును ప్రస్తావించి అపరిచితుడు అనేటువంటి మూవీ పేరుతో పోల్చడం ద్వారా అందరికీ కూడా క్లియర్ క్రిస్టల్ గా అర్థమైపోయింది. తను బ్రేకప్ చెప్పుకుంది ఎవరో కాదు, అది ధృవిక్రమే అని. అండ్ ఇది కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాక్ రూమర్సే కాదు, ఇట్ ఈస్ ద ట్రూత్ అండ్ రియల్ అన్నట్టు. ఇప్పుడు ధృవిక్రమ్ ఏం చెప్పాడు అనేది గురించి చూసుకుంటే, ధృవిక్రమ్ గురించి మనందరికీ తెలిసిందే. తనకంటూ తనదైన స్టైల్లో ఎదిగినటువంటి ఒక వ్యక్తి. సో రిలేషన్షిప్ లోకి వచ్చినటువంటి 2 ఏళ్ల తర్వాత తన తండ్రి 3 నెలలకి పెళ్లి చేయాలి అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలపై నేను షాక్ అయ్యాను అంటూ అనుపమ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వార్తలు మనం విన్నాము. దాన్ని ఇప్పుడు చూసుకుంటే ధృవిక్రమ్ చెప్పినటువంటి ఏదైతే ఉందో, ఇలాంటి కామెంట్స్, ఎలాంటి నెగిటివిటీ ఈ నటీనటులకు రావడం అనేది చాలా కామన్. ఇదేమి అరుదుగా జరిగేటువంటి సంఘటనలు కాదు, ఇట్స్ కామన్ థింగ్. కాబట్టి నేను దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి అనుకోవట్లేదు. నా మీద నెగిటివిటీ చల్లేంటి వల్ల వాళ్ళకి, సో అది వాళ్ళ ఇష్టం అనే విధంగా మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు ఇద్దరి విషయంలో చర్చానీయాంశంగా మారింది. ఎస్, ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు ఫేసింగ్ అనేది, డైరెక్ట్ గా ఫేసింగ్ అనేది లేదు, ఇండైరెక్ట్ గానే ఫైటింగ్ చేసుకుంటున్నారు. అదే క్రమంలో ధృవిక్రమ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టేటస్ ని పెట్టారు. అందులో వచ్చినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, తను రాసినటువంటి క్యాప్షన్స్ ఉన్నాయో, తను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇండైరెక్ట్ గానే తను ఇచ్చినటువంటి కౌంటర్ కి, తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి రెండు కూడా మ్యాచ్ అయినట్టు తెలుస్తుంది. అందులో ఏం రాసుకొచ్చాడు, తన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నెగిటివిటీ అనేది కామన్. అది ఏ యాక్టర్, యాక్ట్రెస్ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ నెగిటివిటీ కామన్ గానే ఉంటుంది. అది లవ్ గురించి ఆర్ పర్సనల్ లైఫ్ గురించి, ఏ విషయంలో అయినా పోక్ చేస్తూ లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదే ఇండస్ట్రీలో ఫేస్ చేసేటట్టు ఓ పెద్ద ప్రాబ్లం. ఇది నేనేం పెద్దగా పట్టించుకోవాలి అనుకోవట్లేదు. నా మీద వచ్చినటువంటి దుమ్ము దుమారం ఏదైతే ఉందో మళ్ళీ గాలొస్తే ఎగిరిపోతుంది. దీనికా ఇంత బాధపడాలి, దీనికా మీరు అడుగుతున్న వాటికి నేను స్పందించాలి అనే విధంగా ఘాటుగానే సమాధానం ఇచ్చారు సార్. అంటే ఇక్కడే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎస్ వీళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉన్నింది, దాన్ని అది నచ్చక ఇద్దరు విడిపోయినట్టు తెలుస్తుంది. అండ్ ఏదైతే తన పేద వచ్చినటువంటి ఒక సైకో అనేటువంటి పదం ఉందో, అపరిచితుడు, రోమియో, నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా, తనకు ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, ఇష్టం లేనప్పుడు ఒకలాగా మాట్లాడే వ్యక్తితో నేను ఇప్పటి వరకు పంజరంలో బంధించినటువంటి చిలకలాగా ఉన్నాను, ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. అదే దానికి ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటో తెలుసా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని మనం అడ్డు చెప్పలేము, ఎవరి జీవితంలో మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడలేము అనేటువంటి వ్యాఖ్యలు కూడినటువంటి పెద్ద పెద్ద పదాలే వాడారు ఆయన. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి బ్రేకప్ అఫీషియల్ గానే మనందరికీ చెప్పినట్టే కదా. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏ మూవీతో స్టార్ట్ అయిందనంటే, తమిళంలో మంచి హిట్స్ అందుకుంటున్నటువంటి అనుపమ చాలా తక్కువ సమయంలోనే మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అభిమానులను సంపాదించుకుంది. వీళ్ళిద్దరూ మంచి నటీనటులుగా వెతుకుతున్నటువంటి కాలంలో బైసన్ అనేటువంటి మూవీలో ఇద్దరు కూడా హీరో హీరోయిన్స్ గా చేశారు. అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ ప్రేమ ప్రయాణం. ఆ ప్రేమ ప్రయాణం కాస్త 2 ఏళ్ళు అటు అప్ డౌన్స్ అందరి లవ్ లో ఉంటుంది అండ్ అందరి రిలేషన్షిప్ లో ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిది మాత్రం కొంచెం విభిన్నంగానే ఉంది అంటూ అనుపమ గారు తన ఇంటర్వ్యూలో అలాగే తన పోస్టుల్లో చెప్పుకొచ్చారు. ఒక సైకోతో ఉన్నాను, ఒక అపరిచితుడు లాంటి క్యారెక్టర్ తో ఉన్నాను, తను చూపించే ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమకి మిస్మరైజ్ అయిపోతాం మనం. కానీ అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అసలు ఇంత ప్రేమ చూపించినటువంటి వ్యక్తి ఈయనేనా అనే విధంగా మారిపోతుంది. అలాంటి వ్యక్తితో మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తామని అడిగింది. అండ్ తన గురించి చెప్పుకొచ్చింది, పేరును ప్రస్తావించకుండా. ఇక్కడ కూడా త్రివిక్రమ్ అంతే తెలివిగా పేరును ప్రస్తావించకుండా తను మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి కౌంటర్ అటాక్ ఇచ్చాడు.
ఇది ఇండస్ట్రీలో అంత అరుదుగా జరిగేటువంటి ఘటన ఏం కాదు. ఇట్స్ అ కామన్ థింగ్. వాళ్ళు వాళ్ళ మీద వేయడం, వీళ్ళు వీళ్ళ మీద వేయడం, ఇది కౌంటర్ అటాక్‌లు ఇచ్చుకోవడం, ఇది ఎక్కడికో వెళ్ళడం, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఏదైతే ఉందో అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వీళ్ళకి వీళ్ళే ఇండైరెక్ట్‌గా చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒకటే ఈరోజు 'త్రివిక్రమ్' కూడా ఇచ్చాడు. మీ అందరికీ ఉన్నటువంటి డౌట్ బహుశా క్లారిఫై అయినట్టుంది. సో, ఇప్పుడైతే అనుపమ తన బిజీ షెడ్యూల్‌లో బిజీగా ఉంది. అండ్ తర్వాత ఏదైతే తన కొన్ని మూవీస్ హిట్ అవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు అప్ అప్స్ అండ్ డౌన్స్‌గా అనుకోవాలా? లేదు అనంటే ఎలాంటి సక్సెస్ రేట్ లేని మూవీస్ చేస్తుందా? లేదంటే ఆ మూవీసే ఫ్లాప్ అవుతున్నాయో తెలీదు కానీ, సో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే తను ఫేస్ చేస్తూ ఉంది. ఆ ఫేజింగ్‌లోనే ఉంది. ఇటు 'భోగి' అనే మూవీని అనుపమ చేయబోతూ ఉన్నారు. సో అది కూడా తెలుగులో రాబోతుంది. ఇంకా అటు 'త్రివిక్రమ్' కూడా తన మూవీస్‌లో తను చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇద్దరి మధ్య వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినవి మనం కూడా చూసాము. సో ఇప్పుడు వీళ్ళిద్దరు నిజంగానే ఇంక అఫీషియల్‌గా కలవరా? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవట్లేదా? అనేది అయితే చాలా సస్పెన్స్. బట్ ఎట్టకేలకైతే ఇద్దరు కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసారు. ఇద్దరికి సెట్ కాదని. అనుపమ అయితే చాలా క్లియర్ క్రిస్టల్‌గా చెప్పేసింది. నో, మళ్ళీ నేను అలాంటి ఒక నరకంలోకి వెళ్ళాలనుకోవట్లేదు అంటూ కూడా తన స్టేట్మెంట్ పాస్ చేశారు. మన త్రివిక్రమ్ గురించి చూసుకుంటే దాదాపుగా కొన్ని నెలలుగా తను ఎలాంటి పోస్ట్ అని చేయట్ల. అంటే సోషల్ మీడియా యాక్టివ్‌గా లేరు. ఇవన్నీ కూడా ఎప్పుడో పెట్టినటువంటి పోస్ట్‌లు. ఇప్పుడు ఏ ఒక్క పోస్ట్ కూడా తను యొక్క అఫీషియల్ పేజ్‌లో పెట్టడం లేదు. సో ఇక్కడే తెలిసిపోతుంది వాట్ హ్యాపెనింగ్ అనేది. మరి ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ మీకు కూడా సరైనది అనిపిస్తుందా? మస్ట్ అండ్ షుడ్‌గా ఇద్దరు ఫ్యాన్స్ అసెంబుల్ హియర్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.